యెషయా గ్రంథము 14వ అధ్యాయము. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టి ఉన్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోబర్చిరి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మాబోటి వాడవైతివా అందురు. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె నున్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలె నైతివి. బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలె నున్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసియందువు. దుష్టుల సంతానము ఎన్నడూను జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని ముళ్ళపందికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చెయ్యొద్దును. నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించెదను. నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును. వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరవబడెనని అంతగా సంతోషింపకుము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరవు చేత నీ బీజమును చంపెదను,
అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది. వచ్చువారి పటాలములలో వెనుక తీయువాడు ఒకడును లేడు. జనముల దూతకియ్యవలసిన ప్రత్యుత్తరమేమి? యెహోవా సీయోనును స్థాపించి ఉన్నాడు. ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను.